తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సినీ రచయిత ఏనాడో చెప్పాడు, దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో నేటి సమాజం మహిళకి చేస్తున్న సమున్నత సత్కారం గురించి. మరి ఈరోజు క్రైమ్ రేట్ పెరగడానికి సినిమాలు మీడియా ప్రభావం కూడా ఉందని అంటారు, మీరు దాంతో ఏకీభవిస్తారా? అట్లా ఇట్లా చేసి మొత్తం సినిమాల మీద తోసేయటం కరెక్ట్ కాదు. అయితే ఇవాళ ఉన్న సమాజంలో సినిమా ఒకటే కాదు, అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోండి, అడ్వర్టైజ్మెంట్స్ కూడా అంతకంటే దారుణంగా ఉంటున్నాయి. ఏదో ఒక యాడ్ వస్తూ ఉంటుంది, వాడు సెంటు కొట్టుకుంటాడు ఒక అబ్బాయి, మొత్తం దేశంలో ఉన్న అమ్మాయిలంతా వాడు వెనకాల పడిపోతూ ఉంటారు. సో మనం సిగ్గుపడి అది యాడ్ ఇంకా వస్తాను దాన్ని చూస్తున్నాం, ఆ ప్రోడక్ట్ని వాడుతున్నారు కూడా. అంటే మనకేం సిగ్గు లేకుండా దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నాం. ఇట్లా పట్టించుకోకుండా ఉండే యాడ్లు కానీ సినిమాలు కానీ చాలా వస్తున్నాయి. సో ఇవన్నీ జరగాలంటే అసలు ముందు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు చంపేయాలి. ఇప్పుడు మా సంజయ్ చెప్పినట్టు చంపేయటమే మార్గంగా, చంపేయటం అనేది నిజంగా ఇవాళ వాళ్ళు చేసిన దారుణానికి నిజంగా వాళ్ళ వరకు చావు కావాలి. బట్ ఆ చావుతో పరిష్కారం వస్తుందంటే 100% పరిష్కారం రాదు. ఇవాళ ఒక అమ్మాయికి రేప్ అయిపోయినాక ఆ అమ్మాయి వీళ్ళు కేసు పెట్టాలంటే పోలీస్ స్టేషన్లో భయంకరంగా ఆయన రెండోసారి రేప్ అయినంత పని అవుతుంది ఆ అమ్మాయికి ఆ కేసు రిజిస్టర్ చేయడానికి. రిజిస్టర్ చేసినా కోర్టుకు వెళ్తే కోర్టులో వాళ్ళు వేసే ప్రశ్నలు మళ్ళీ రేప్ చేసినంతకనికంటే అన్యాయం అయిపోతుంది. అంత దారుణమైన పరిస్థితిలో శిక్ష పడుతుందంటే ఎవరికి శిక్ష పడదు. ఇప్పుడు ఈ రేపు అయిపోయినాక సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కానీ, సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు తను చెప్పినట్టు రాజకీయ నాయకులు సపోర్ట్ చేసేస్తారు, మావాడే వదిలేయండి, ఏంటి వీళ్ళని అడిగిన కూడా చంపేటట్టుంటే తప్ప దేశం బాగుపడదు. ఇప్పుడు మారుతారు. మనం ఒకటే కాదు, ఎంతసేపు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఎవరు చేసేవాళ్ళు కూడా మనలో ఉన్నవాళ్ళే, మనమే. అంటే ఎవరు? మన బిడ్డలే. ఓ తల్లి బిడ్డేవాడు, వాడు ఎందుకు చేస్తున్నాడు, అసలు మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఎందుకు అట్లా వాడు తల్లి పక్కన ఎందుకు పడుకుంటానికి ప్రయత్నం చేయట్లేదు, తల్లిని ఎందుకు రేపు చేయడానికి ట్రై చేయట్లేదు, వాడు ఎందుకు వీళ్ళని రేపు చేస్తున్నాడు అంటే ఒక భయం మనం క్రియేట్. తల్లి అంటే ఒక మర్యాద చేసాం, చెల్లి అంటే ఒక మర్యాద చేసాం, అదే మరి పరస్త్రీ అంటే ఎందుకు మర్యాద నేర్పించట్లేదు వాడికి? ఆ భయం భక్తి ఒక ఎథిక్స్ అనే క్లాస్ చిన్నప్పుడు అటువంటి ఎందుకు లేకుండా పోయినాయి? అసలు ఆడది అంటే ఆట వస్తువో లేకపోతే బొమ్మ పనికిరాందో లేకపోతే మా పురుషుడికి పనికొచ్చే వస్తువు అనే ఫీలింగ్ ఎందుకు కలిగిస్తున్నాం మన సమాజంలో? ఇవన్నీ మారిన రోజున ఇవన్నీ మారుతాయి. వీటన్నిటికీ శిక్ష కావాలి, ఇంక్లూడింగ్ యాడ్ అనుకోండి, సినిమాలు అనుకోండి, దేనికైనా కానీ అందరినీ శిక్షించగలిగే లేకపోతే శిక్ష పడుతుందనే భయం అన్నా కావాలి. ఎలాంటి శిక్ష వేస్తారు ఏం వేస్తారు పక్కన పెడితే వీటన్నిటిని ఆపగలిగే శక్తి వచ్చిన రోజు ఇది జరుగుతుంది. ఇది ఒక రోజులో జరిగేది కాదు, ఒక జనరేషన్ చేంజ్ కావాలి. అంటే ఇప్పటి నుంచి దాని ప్రక్రియ మొదలు పెడితే ఈ మన జనరేషన్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ వచ్చే లోపల కన్నా ఒక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ నైట్ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు కదా, ఇందాక రమేష్ అబ్బి చెప్తుంది, హైదరాబాద్లో కర్ఫ్యూ వచ్చిన ఒకే ఒక ఇన్సిడెంట్ రమేష్ అబ్బి ఇన్సిడెంట్కి ఇంక్లూడింగ్ మన ఎర్రగడ్డ దాకా కర్ఫ్యూ వచ్చింది. హైదరాబాద్లో కర్ఫ్యూలు చాలాసార్లు వచ్చినాయి, బట్ ఇప్పుడు లకిడికప్పులు దాటి యువతలకు రాలా. రమేష్ అబ్బి కేసులో మాత్రం ఎర్రగడ్డ దాకా కర్ఫ్యూ వచ్చింది. ఇది అంత సీరియస్గా జరిగింది అప్పుడు ఇన్సిడెంట్. సో అంత రెస్పాన్స్ వచ్చినా కూడా ఏమీ జరగల. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎన్నో వందల వేలు లక్షల రేపులు జరిగిపోయినాయి. ఎవ్రీ 20 minutesకి రేపు జరుగుతుందని మనం టీవీలు వేస్తున్నాం, ఇట్లాంటి మీటింగులు పెడుతున్నాం, ఏం లాభం? ఇవాళ ఇంతమందిని కూర్చున్నాం, వెళ్ళిపోతాం, మన చేతులు జరుపుకుంటాం, వీలైతే సాయంత్రం మళ్ళీ టీవీలో చూస్తాం, ఇంకో రేపు అయ్యిందా? దీనికా మనం కూర్చునేది? సమస్యలు పరిష్కరించగలుగుతామా, పరిష్కరించలేమా? పరిష్కరిద్దామంటే సరిగ్గా పరిష్కరిద్దాం. ఊరికే టీవీలో కనపడటానికో రోడ్ల మీదకి వస్తానికో అయితే వేస్ట్ నా ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. తర్వాత మనకు ఒక బాధాకరమైన వార్త ఏంటంటే ఇన్ఫెక్షన్ ఆమె బ్లడ్లోకి చేరిందని ఇప్పుడే తాజా బులెటిన్ మనకి ఢిల్లీ నుంచి వచ్చింది. ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, సమయం గడిచే కొద్దీ అని చెప్తూ ఉన్నారు వైద్యులు. బట్ అందరూ ప్రార్థిస్తున్నట్టు తను కోలుకోవాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. అంతకన్నా ప్రస్తుతం మనం చేయగలిగింది ఏం కనిపించట్లేదు. తర్వాత పోసాని కృష్ణమురళి గారు చాలా అంశాలకు సంబంధించి చాలా ఆవేశం మీలో ఉంది. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు స్పందించాల్సిన వాళ్ళు స్పందించాల్సిన రీతిలో స్పందించట్లేదా? లేకపోతే ఇవాళ ఏదైతే నవతరం మొత్తం అటు కాలేజీలు వదిలిపెట్టి ఉద్యోగాలు వదిలిపెట్టి రోడ్డు మీద లాఠీ దెబ్బలు తింటూ చేస్తున్న ఏదైతే ఒక పరిణామం మనం చూస్తున్నామో ఆహ్వానించదగ్గదేనా? ఒక లెక్కలు మనకి చెప్తున్న ప్రకారం 60% మంది పురుషులు ఇలాంటి అత్యాచార ఘటనల్లో నోరు మెదపుకుపోవడం వల్లే ఇవి ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే పురుషుల వాళ్ళు నోరు విప్పి మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని కూడా మనకు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇలాంటి జరిగినప్పుడు చట్టాలు చాలా కఠినంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఎనప తెరల్లా ఉండాలి అని చెప్తా ఉన్నాం. ఈ చట్టాలని ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళు నిజాయితీ పనులు కానంత వరకు ఏ చట్టం పెట్టినా వేస్ట్. ఆ చట్టాన్ని
ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళే పెద్ద రేపిస్టులుగా ఉన్నారు. ఢిల్లీలో ఏం జరిగిందంటే ఎవడో అనామకులు నలుగురు లేమెన్స్ వాళ్ళు రేప్ చేశారు, ఎక్కడో అన్అఫిషియల్గా రేప్ చేశారు, మన దృష్టికి వచ్చింది. కానీ హైదరాబాద్ నడిబొడ్డులో గవర్నరు అఫిషియల్గా అమ్మాయిలు రేప్ చేశాడు. ఇక్కడ తివారీ అనేవాడు ఒక రాస్కెల్ ముఖ్యమంత్రికి వేశాడు ఒక రాష్ట్రానికి, అఫిషియల్గా అమ్మాయిలు తెప్పించుకొని రేప్ చేశాడు. వాళ్ళ పక్కలో పడుకున్నారు. ఏం పీకాం? ఎవరిని తిడతారు మీరు? ఏ చట్టాన్ని తిడతారు? ఏ న్యాయ వ్యవస్థ తిడతారు? ఇండియాలో ఏ వ్యవస్థ అయినా సరే నిజాయితీగా పనిచేస్తుందా? ఒక్క వ్యవస్థ చెప్పండి. నిజాయితీగా వ్యవస్థలు పనిచేస్తుంటే అప్పుడు ప్రజలు నిజాయితీగా ఉంటారు. ప్రజలు ఎందుకు నిజాయితీగా ఉంటారు? ఎలా నిజాయితీగా ఉంటారు? ఎందుకు ఉండాలి? తీసుకోండి, పోలీస్ వ్యవస్థ తీసుకోండి. పోలీసు వాడు అమ్మాయిని ఫోన్ చేసి నైట్ రమ్మని చెప్తున్నాడు. ఇదే హైదరాబాద్లో చూశాను నేను. న్యాయమూర్తులు తీసుకోండి, అమ్మాయిలు మోసం చేసి వెళ్ళిపో, నేను న్యాయమూర్తిని, నువ్వేం పిగుతావు అన్న న్యాయమూర్తులు ఉంటారు. రాజకీయ నాయకులు చూసుకోండి, ఆ రాజకీయ నాయకుడు పుట్టకే, ఒక ఎమ్మెల్యే పుట్టక, ఒక ఎంపీ పుట్టకే అక్రమ సంబంధంగా పుడుతున్నాడు వాడు, ఎమ్మెల్యేగా ఎంపీగా. ఏమండి, ఎవడైనా ప్రజాసేవ చేసేవాడు డబ్బులు ఖర్చు పెడతాడా? ఇది వ్యాపారం. రాజకీయ వ్యాపారమేనా? వాడు సారా పోసి ఓట్లు కొంటాడు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటాడు, కులాన్ని వాడతాడు, మతాన్ని వాడతాడు. ఇలాంటి రాస్కెల్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుంటే, వీళ్ళు అసెంబ్లీలో కూర్చుంటే ఎట్టండి మంచి మంచి చట్టాలు అమలు అవుతాయి, ఎట్టండి రేపులు జరగకుండా ఉంటాయి. వీళ్ళని చూసే కదా ప్రజలు చెడిపోతారు. మా ఎమ్మెల్యే గారు డబ్బులు తింటున్నాడు, మా ఎమ్మెల్యే గారు బుకప్ చేస్తున్నాడు, మా ఎమ్మెల్యే గారు అవినీతిగా ఓట్లు కట్టినాడు, నేను కూడా రాంగ్ రూట్లో వెళ్తా, నేను కూడా షార్ట్ కట్లో సుఖం పొందుతా. వాడు షార్ట్ కట్లో ఎమ్మెల్యే అయిపోయి కోట్లు సంపాదిస్తాడు కదా. ఈ ప్రజలు వాడి కార్యకర్త కూడా షార్ట్ కట్లో అమ్మాయి రేపు చేయొచ్చు, మా ఎమ్మెల్యే కాపాడతాడు. అవును కదండి. మనకి 2 చట్టాలు ఉన్నాయి. ఇండియాలో ఎక్కువే ఉంది, బ్లాక్ మనీ, వైట్ మనీ ఉంది. అలాగే బ్లాక్ చట్టం, వైట్ చట్టం ఉంది, ఉన్నాయి కదా. మొన్న ఎవరినో ఇక్కడ 5 స్టార్ హోటల్లో నిన్నే పేపర్లు ఇస్తారండి. ఒక అమ్మాయి బొంబాయి మోడల్ వచ్చింది, ఒక అబ్బాయి తీసుకొచ్చాడు బ్రోకరు, ఆయమ్మని పట్టుకున్నారు. పోలీసులు ఫోటోలు దిగారు. వ్యభిచారం గుర్తు రద్దు చేసిన పోలీసులు హెడ్డింగ్ పెట్టారు. వాళ్ళ కళ్ళు పోదియా. హైదరాబాద్ గవర్నర్ వాడు రేప్ చేస్తాడు, అమ్మాయిల్ని రేప్ చేశాడా పోలీసు? గవర్నర్ పట్టుకున్నాడా? వాడు చొక్కా పట్టుకున్నాడా? అమ్మాయిలను పట్టుకున్నాడా? ఎవడో మీలాంటి మీడియా పట్టుకుంటే బయటకు వచ్చింది. అది 2 చట్టాలు మనం అమలు చేస్తున్నాం, బ్లాక్ మనీ వైట్ మనీ లాగా. ఎవరు కాపాడతారండి? ఎట్ట కాపాడతారు? నేను అడుగుతున్నాను. చాలామంది చదువుకునే కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమాలో మోహన్ బాబు గారు సినిమా తీశాడు. అందులో బ్రాహ్మణుల గురించి ఓ డైలాగ్ వచ్చింది. అది మాకు అభ్యంతరకరం, మాకు అవమానించే ఉంది మా బ్రాహ్మణ వ్యవస్థని, తీసే డైలాగ్ ఫైట్ చేశారు. తప్పులేదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిని తీసేయాల్సిందే. అలాగే డమ్మరకు సినిమాలో కటిక అని మాట మాడారు, వాళ్ళ వరకు వచ్చింది. ఉండటానికి లేదు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, తీసేయి, తప్పులేదు. అలాగే రాంబాబు సినిమా వచ్చింది, అందులో ఒక ప్రాంతం మనోభావాలు దెబ్బతిన్నాయి, తప్పలేదు. రోడ్డు మీద ఎగబడ్డారు, ఆఫీసు ధ్వంసం చేశారు, తీసే డైలాగులు మా ప్రాంతీయ మనోభావాలు దెబ్బతింటాయి, తప్పలేదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిని తిరగబడ్డారు, కొట్టాల్సిందే. మా సినిమా నేను తప్పించాలని కూడా కొట్టాల్సిందే. ఇంత చైతన్యం వీళ్ళందరికీ, ఈ స్టూడెంట్స్ వీళ్ళంతా కలిపేసి ఇంత నిజాయితీగా ఉన్నారే, చిన్న సినిమా డైలాగ్కి ఎగబడుతున్నారే. కళ్ళ ముందు అవినీతి చేస్తున్న వెధవాళ్ళు ఉన్నారు రాజకీయ ఎమ్మెల్యే ఎంపీల రూపంలో. వాళ్ళంతా చెబుతూ కొట్టరు, వీళ్ళంతా యూనిటీకి ఎందుకుంటారు? అప్పుడు యూనిటీ ఏమైంది? కులం మొత్తం పక్కన పెట్టండి. కళ్ళ ముందు కోట్లు తప్పుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీల రూపంలో చాలా మంది రాజకీయ నాయకులు. వాళ్ళు చెబుతూ కొట్టరే, మన డబ్బులు వసూలు చేద్దాం, అది మన డబ్బులు కదా. ఈ చైతన్యం మొత్తం ఉండాలా, ఢిల్లీలో ఉన్నట్టుగా. అలా ఉంటే ఏమన్నా కొంచెం మేలుకొలుపు వస్తుంది. ఓకే, రైట్. దురదృష్టకర పరిస్థితి ఏంటంటే వివిధ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు 369 మంది మహిళల వేధింపుల కేసులో మన ప్రజాస్వామ్య హక్కుల సంస్థ వెల్లడించింది. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. కృష్ణమురళి గారు, దర్శక నిర్మాత, వారు చెప్పిన ఆవేశంగా ప్రసంగించిన దాంట్లో పూర్తి సారాంశం మనం తీసుకుంటే, సమాజంలో ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో, ఎవరైతే చట్టాలు చేసే స్థానాల్లో ఉన్నారో వాళ్లే ఆ సమాజమే కుళ్ళిపోయినప్పుడు న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. అలాగే ఆయన చెప్పిన స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించిన మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకుంటే 369 మంది ఎవరి మీదైతే రేప్ కేసులకు సంబంధించి, మహిళల మీద లైంగిక వేధింపులకు సంబంధించి కేసులు ఉన్నాయో వాళ్ళందరూ ఇవాళ మనల్ని పాలిస్తున్న ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి సొల్యూషన్స్
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకి సమాధానం చెప్పగలవు అనేది మనం విస్తృతమైన చర్చలోకి వెళ్దాం. అంతకన్నా ముందు వైజాగ్ లో రవి సిద్ధంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి అటు వైజాగ్ ప్రజలు కూడా స్పందిస్తున్నారు. వాళ్ళ స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి, ఓవర్ టు యు. దేశ రాజధానిని కుదిపేస్తున్న ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై విశాఖలోనూ ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర కొంతమంది విద్యార్థులు, మహిళా సంఘాలు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ ఘటనకు మీద ఎలాంటి చర్యలు ఉండాలని వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఈ ఘటనకు సంబంధించి మీ రియాక్షన్? రీసెంట్గా జరిగిన ఢిల్లీ ఇష్యూలో చాలామంది షేమ్ఫుల్గా ఫీల్ అవ్వాలి, హోల్ ఇండియా మొత్తం. అమ్మాయిలు బయట తిరగడమే తప్పైతే ఇంకా అమ్మాయిలు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. మేము జూనియర్ కాలేజ్ చదువుతున్నాము, ఇంకా కాలేజ్కి రావడానికి కూడా భయం వేస్తుంది ఎవరైనా. సో గవర్నమెంట్ మాకన్నా షెల్టర్ కల్పించాలని కోరుకుంటున్నాం. బయటికి వెళ్ళడం తప్ప, మేము ఆడపిల్లగా పుట్టడమే చేసింది తప్ప. అమ్మాయికి కూడా జస్టిస్ గవర్నమెంట్ చెప్పాలని మేము. ఢిల్లీ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్ లో ప్రతి తల్లిదండ్రి, ప్రతి పిల్లలు కూడా ఆక్రోశిస్తున్నారు. బయటకు వచ్చిన మాకు ఏ విధమైన రక్షణ ఉంటుంది? మరి దేశ రాజధాని ఢిల్లీలో, అత్యంత భద్రత కలిగిన ఢిల్లీలో ఓ అమ్మాయికి భద్రత కల్పించలేనప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రతి తల్లి, ప్రతి చెల్లి ప్రశ్నిస్తోంది. మరి ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు దాదాపు 369 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు మహిళల వేధింపులకు సంబంధించి నేర చరితులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి మనం చట్టసభలో కూర్చోబెట్టాము. దాదాపు 2009 ఈ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనము టికెట్లు ఇచ్చి వాళ్ళని మనము గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టాము. ఇలాంటి దుస్థితి మనం ఎదుర్కొంటున్నాం. దీని పట్ల మరి స్టూడెంట్స్ ఏ విధంగా స్పందిస్తారో మనం తెలుసుకుందాం. శ్వేత, పోసాని కృష్ణమురళి గారు చెప్పారు, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన లీడర్సే మరి మహిళల పట్ల అంత అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి నాయకులు మనకు అవసరమా అంటున్నారు. నువ్వేమంటావు? గుడ్ ఈవినింగ్, నా పేరు శ్వేత. అన్ని వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు ఒక కొత్త డీటెయిల్ తెలుస్తుంది, అంతే భయంకరంగా అనిపిస్తుంది. అవన్నీ పక్కన పెడితే ట్యాగ్ లైన్ నిగ్గదీసి అడుగుదాం సిగ్గులేని సమాజాన్ని అడుగుదాం. కానీ సమాజం సభ్యులు ఎవరు? మనమే. మనం ఏం చేసుంటే ఈరోజు చూసే ఛాన్స్ వచ్చేది కాదు. Let's think about that. Okay, అమ్మాయికి whatever happened is horrible. Okay, very horrible. కానీ ఆలోచించండి, I think ఒక 1-2 years back Sheila Dikshit garu, to quote her exactly, she said ఇలాంటి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే she said that woman who got victimized was being adventurous. Okay, just because తను ఆఫీస్ నుంచి రిటర్న్ కార్ లో ఒక్కటి డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తుంది కాబట్టి she was being adventurous. If that is how ఈ రోజు మనం రూల్ చేసే ఆర్ గవర్న్ చేసే మినిస్టర్స్ అండ్ లా మేకర్స్ లుక్ ఎట్ us, then I don't know from where we can build all the change. Okay, laws effective గా ఉండాలి, laws strong ఉండాలి. అసలు ఉన్న laws ని effective గా పాటిస్తే then we'll see some other new thing. Law making చేసే వాళ్ళు ఎవరు? మీరు అన్నట్టే I think more than 600 MLAs, I think you're giving very minimum numbers. More than 600 MLAs across the country have rape charges against them and they are sitting in the law making institutions to make laws. చట్టాలు చేసే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎలా లాస్ ని చేస్తారు, రైట్? అది చేసినా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆబ్స్టికల్స్ ఉండవని గ్యారంటీ ఏంటి? ఈరోజు చూడండి, ఐ థింక్ ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ బ్లేమ్ గేమ్ మొత్తం ఆపేస్తే ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఆలోచిస్తే ఇట్ షుడ్ బి హోలిస్టిక్. ఓకే, మన బుక్స్ లో మారల్ సైన్స్ అవన్నీ 4th క్లాస్ 5th క్లాస్ తర్వాత ఆపేస్తారు ఆ సబ్జెక్ట్. ఎందుకు అంటే పెద్దగా ఒక మారల్స్ ఓకే. అండ్ ఐ మీన్ ఏంటి బుక్స్ లో పాము కాటేస్తే ఏం చేయాలి, కుక్క కాటేస్తే ఏం చేయాలి, సబ్బు కడుకుని యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. బట్ ఒక అమ్మాయికి ఇలా జరిగితే ఏం చేయాలి? వాట్ ఆర్ ద ఇమీడియట్ స్టెప్స్ షీ హ్యాస్ టు టేక్, రైట్? వాట్ డస్ లా డూ? హూ కెన్ షీ అప్రోచ్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో ఎలా ఉండాలి? లైక్ అందుకని ఈ సొల్యూషన్ ఐ థింక్ హోలిస్టిక్ గా చూడాలి. ప్రతి ఒక్కరు పేరెంట్స్, ఇంత జరుగుతుంది, మనము ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నాము, ఇక్కడికి వచ్చి ప్లాట్ఫామ్ లో మాట్లాడుకుంటున్నాము. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరు ఈ రోజు వరకు ఈవ్ టీజింగ్ చేయని వాళ్ళు ఉన్నారా? ఆర్ పేరెంట్స్ మదర్ వాళ్ళ సన్ కి మాట్లాడిన వారు ఉన్నారా? లేకపోతే నేను మా తమ్ముడికి మాట్లాడిన దాన్ని ఉన్నాను, ఇలా చెయ్యొద్దు అని నేను మాట్లాడాను. పోలీస్ దగ్గరికి వస్తే I got to report eve teasing, and I think eve teasing a very silly term. Okay, deal with it. It is street sexual harassment and use the right terms, right? నేను వెళ్ళినప్పుడు ఇట్స్ జస్ట్ సో ఇన్సెన్సిటివ్. ఐ మీన్ వాళ్ళు డీల్ చేస్తే నేనే తప్పు చేశానేమో అని నేను ఫీల్ అయిపోయి రిటర్న్ వచ్చేయడము, లేకపోతే మళ్ళీ నాకు రాంగ్ చేయడం, all these things. So I think from all the experienced panelists we have here, long-term solutions చూడండి. I'm sorry, but I think the solutions that sir గారు చెప్పారు, bus లో separate doors పెట్టేసి చెప్పడం, ఇవన్నీ very convenient solutions, very easy solutions. Okay, these have to be remedies because we cannot
think of a mind shift immediately. But long term lo, like say 10 years down the line or 5 years down the line, ilanti incidents, ilanti panel పెట్టాల్సిన అవసరం రాకుండా ఏం చేయగలం మనం? థ్యాంక్స్. థ్యాంక్ యూ శ్వేత. ధైర్యంగా మీరు లేదా మీలాంటి అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఇక్కడ దృష్టికి తీసుకొచ్చారు.